హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. దేవుడు తన శిష్యులతో ఎక్కడ నీ విశ్వాసం అని పలికెను. ఎందుకు ఈ సందర్భం వచ్చింది అంటే, అక్కడ యేసు ప్రభు ఒక సరిహద్దు నుంచి ఇంకో సరిహద్దుకి ప్రయాణం చేస్తున్నప్పుడు, పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప అలలు రావటం జరిగింది. ఆ అలలు ఆ పడవని ముంచివేస్తా ఉన్నాయి. ఆ అలలు రావటం వల్ల శిష్యులందరూ భయపడిపోయి, ఓ యేసు ప్రభు, నువ్వు ఎందుకు ఈ విధంగా ఉన్నావు? ఈ అలలు వచ్చాయి, నువ్వు ఎందుకు నిద్రిస్తున్నావు అని చెప్పి యేసు ప్రభుని ప్రశ్న వేస్తా ఉన్నావు. అప్పుడు వెంటనే యేసు ప్రభు లేచి ఆ గాలిని, అక్కడ ఉండే అలలను గద్దించినప్పుడు ఆ వెంటనే ఆగిపోయాడు. దాని తర్వాత యేసు ప్రభు శిష్యులతో పలికిన మాట, ఎక్కడ నీ విశ్వాసం? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబ సమస్య కావచ్చు, నీ వ్యక్తిగత సమస్య కావచ్చు, నీ ఆర్థిక సమస్య కావచ్చు, దేన్ని చూసి అడ్డేరపడకు. ఎందుకంటే యేసు ప్రభు నీ పక్షానే ఉన్నాడు. యేసు ప్రభు నీకు యేసు ప్రభు యొక్క అధికారం నీకు ఇచ్చాడు కాబట్టి మనం ధైర్యంగా జీవించే వారిగా ఉండాలి. దేని గురించి మనం భయపడద్దు, దేని గురించి మనం దిగులు పడద్దు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నాడు. మన యేసు ప్రభు చనిపోలేదు, నీలో నాలో నివసిస్తూ ఉన్నాడు. నీ శరీరం దేవుని ఆలయంగా మార్చిన దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకంలో ఎదురు చూస్తాడు. కాబట్టి మనం ధైర్యంగా జీవించే వారిగా ఉండాలి. దేని గురించి మనం భయపడద్దు. ఒంటరితనం చూసి మనం భయపడద్దు. ఆర్థిక సమస్యలను చూసి మనం భయపడద్దు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షానే ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.